అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా రాజకీయాలు చేయాలని మాత్రమే కూటమి ప్రభుత్వం కక్షగట్టి లేనిపోని లిక్కర్ స్కామ్ని ఇలాగా చిత్రీకరిస్తున్నారు. ఈ మాట నేననేది కాదండి. చాలా రోజుల నుంచి లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ నేతలు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా లిక్కర్ స్కామ్ అనేది అసలు లేనే లేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. సో ఓకే, మీరు లిక్కర్ స్కామ్ అనేది లేదే లేదంటున్నారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సోదరి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల గారు ఈ లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. సిట్టు పద్ధతిని చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేశారు. సిట్టు పద్ధతిని చూసుకుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్ ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకున్నారు, టెంట్లు ఉన్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయన కన్వీనర్ చెప్తున్నారు, 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కామ్ కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో. విన్నారు కదండి, వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు ఏమంటున్నారు, లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. ఎంత ఇప్పుడు దాకా వచ్చిన వార్తల ప్రకారం 3,500 మాత్రమే కాదు, అంతకుమించి ఎక్కువగానే. సిట్టు వాళ్ళు కొండను తవ్వి ఎలకను తీసినట్లుగా కేవలం జస్ట్ కొన్ని ఆధారాలు మాత్రమే బయట పెట్టారు, 3,500 కోట్లు జస్ట్ నథింగ్ అని చెప్పేస్తున్నారు. అంటే నిజంగా ఇప్పుడు దాకా ఆరోపించిన వాళ్ళందరూ దీనికి ఏం సమాధానం చెప్తారండి? స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు అంటున్నారు. ఓకే, నిజంగానే రాజకీయాల విభేదాలు కావచ్చు, లేదంటే పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, నిజంగానే అబద్ధం చెప్తున్నారు అనుకుందాం. కానీ ఎంత రాజకీయాల విభేదాలు ఉన్నా, ఎంత పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, లేనిపోనిది తన సొంత అన్నగారి మీద ఇలాంటి అబండాలు వేయరు కదా ఎవరు కూడా. కేవలం 3,500 మాత్రమే కాదు, కేవలం 3,500 కోట్లు మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువగానే జరిగింది. డిస్టిలరీలు కాదు, షెల్ కంపెనీలు పెట్టారు, ఇవి చిన్న చిన్నవి మాత్రమే, ఇంకా చాలా పెద్ద మొత్తంలో దోచుకున్నారు అని చెప్పేసి షర్మిల గారు అంటున్నారండి. మరి మీరు ఎలా వెనకేసుకొస్తారు అసలు లిక్కర్ స్కామే జరగలేదని? రీసెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఏమంటున్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వాళ్ళ కొడుకున్నారు కదా మిథున్ రెడ్డి గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ములాఖత్ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చేసి కావాలని అక్రమ అరెస్టులు చేస్తున్నారు, మీ పతనం తప్పదు, మరికొన్ని రోజుల్లోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అంటున్నారు. ప్రజల్ని మీరు మోసం చేశారు కాబట్టి ఇప్పుడు మీకు బుద్ధి వస్తుందండి. నిజంగానే మీరు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్తున్నారు, ఈవిడేమో ఏకంగా 3,500 కోట్ల కంటే ఎక్కువగా జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఎవరి మాట వినాలి, ఎవరి మాట నమ్మాలి చెప్పండి? నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేసేలా ఉంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని బయట ఇలా స్వేచ్ఛగా వదిలేరు కదా. ఆయన ఎంచక్క ఆ పర్యటన ఈ పర్యటన అని వెళ్ళి రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరిని తొక్కేసుకుంటూ చంపుకుంటూ పోతున్నారు. అంత స్వేచ్ఛ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏకంగా. మీరేమో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. నిజంగానే కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేసేలా ఉంటే కనుక ఫస్ట్ లోపలేసేది జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఆవిడ, ఈ డిజిటల్ యుగంలో ఆఖరికి మనం ఒక టీ షాప్కి వెళ్ళినా కూడా స్కానర్ పెడుతున్నారు, క్యూఆర్ కోడ్ పెట్టి ఫోన్పే అంటున్నారు, లేదా గూగుల్ పే అంటున్నారు. అలాంటిది డైలీ మొత్తం మీద ఎక్కువగా అమ్ముడిపోయే మద్యం విషయంలో ఎందుకు మీరు ఇలాగా డిజిటల్ పెట్టలేదు అని షర్మిల గారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ పెట్టామనుకోండి, ప్రతి ట్రాన్సాక్షన్ మీద పలానా ఇంత % అని చెప్పేసి జిఎస్టీ కట్ అవుద్ది. అదే డిజిటల్ కాకుండా కేవలం క్యాష్ మాత్రం పెట్టినట్లయితే మన రికార్డ్స్లో మనం రాసేదే కదా, ఎంతైతే అంత అది రాసుకోవడం, ఎంతే లెక్క వచ్చింది, ఇంతే అమ్మాం ఈ రోజు, ఎవరు తాగలేదు అన్నట్లుగా వేల కోట్లు లోపలికి దోచేశారు. అప్పుడు ఆ స్కామే ఈ లిక్కర్ స్కామ్. ఇప్పుడు చెప్పండి, నిజంగానే లిక్కర్ స్కామ్ అనేది జరగలేదా? షర్మిల గారు ఎందుకు పదే ఇలాగ మాట్లాడుతున్నారు? ఏకంగా ఆవిడ 6 నిమిషాల పైనే మాట్లాడారు. అంతా ప్లే చేస్తే సమయం సరిపోదని చెప్పేసి నేను కొంచెం మాత్రమే ప్లే చేశాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒకసారి ఈ వీడియో మళ్ళీ పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఇప్పుడు దాకా వెనకొచ్చి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చిన పేర్ని నాని గారు కూడా ఇప్పుడు పరారులో ఉన్నారు. ఎందుకు? మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన వెంటనే ఆయన పరారులో ఉన్నారు. మొన్నటిదాకా కన్ను కొడితేనేమో
చీకట్లో లేపేయాలి అది ఇది అన్నారు కదా, ఇప్పుడు ఎక్కడికి పోయారు? వైసీపీ నాయకులు అంత భయపడాల్సిన పనేంటి? నిజంగానే లిక్కర్ స్కామ్ జరగకపోతే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం, మిగిలిన నాయకులు కూడా ముందస్తు బెయిల్ కోసం ఎందుకు అప్లై చేశారు? నిజంగానే లిక్కర్ స్కామ్ జరగకపోయి ఉంటే కనుక తాడేపల్లి ప్యాలెస్కి ప్రతి వారం కూడా ఇంత 60 కోట్లు అని చెప్పేసి ప్రతి పేమెంట్లోనే ఇంత 60 కోట్లు ఇంత పర్సెంట్ అని చెప్పేసి ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ అనేది అబద్ధం కాదండి. నిజం లేకపోతే ఇంత పెద్ద హల్చల్ జరగదు కదా. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, మహా అయితే వారం సాగదీసి ఇది నిజం కాదని వదిలేస్తారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏకంగా 4 నెలల నుంచి ఇలా సాగుతూనే ఉంటుంది. అరెస్ట్ అవుతూనే ఉంటున్నారు. నిజం తవ్వి కొలితే బయటకు వస్తూనే ఉంటుంది. ఎన్ని కోట్లు మొత్తం విచారణ సిట్ విచారణ చేసి మొత్తానికి 3,500 కోట్లు అని చెప్తుంటే ఇప్పుడు సడన్గా షర్మిల గారు బాంబు పేల్చారు. ఇది 3,500 కోట్లు మాత్రమే కాదు, ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో స్కామ్ జరిగింది అని. ఇప్పుడు చెప్పండి, నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందో జరగలేదో? ఓకే, వైసీపీ నాయకులు పక్కన పెడితే వాళ్ళు ఏమంటున్నారు? లిక్కర్ స్కామ్ జరగలేదు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ మాట పక్కన పెడితే ఆడియన్స్ మీరు చెప్పండి, నిజంగానే లిక్కర్ స్కామ్ జరిగిందంటారా లేదంటారా? ఇది నిజంగానే జగన్ గారి మీద కక్షపూరిత రాజకీయం కూటమి ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే చట్టబద్ధంగానే వెళ్తుందా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.